గత చర్చల్లో మనం జీవశక్తి గురించి మాట్లాడుకున్నాం. అంటే మన లోపల ఉండే ఒక అద్భుతమైన శక్తి. అవును, తనను తాను బాగు చేసుకోగల శక్తి. అదే మన ఆరోగ్యానికి మూలమని తెలుసుకున్నాం. అయితే మన రోజువారీ జీవితం, మన అలవాట్లు, అంటే మన జీవన విధానం ఆ జీవశక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే జీవశక్తి అనేది మన లోపల ఉన్న ఒక డాక్టర్ లాంటిది. ఆ డాక్టర్కి మనం సహకరించాలన్నమాట. అవును, మనం దానికి వ్యతిరేకంగా పనిచేస్తే దాని శక్తి తగ్గిపోయి రోగాలు వస్తాయి. మన జీవన విధానమే అది నిర్ణయిస్తుంది. అయితే జీవన విధానం లేదా ఈ లైఫ్ స్టైల్ అంటే ఉదయం లేవడం, రాత్రి పడుకోవడం, తినడం, కేవలం ఈ అలవాట్లేనా? లేకపోతే వైద్యపరంగా దీనికి ఇంకా లోతైన అర్థం ఉందా? చాలా లోతైన అర్థం ఉంది. ఇది కేవలం అలవాట్ల జాబితా కాదు. ఇది ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం. ప్రకృతితో కలిసి జీవించడమా? అవును. ఒక్కసారి అడవిలోని జంతువులను గమనించండి. వాటికి హాస్పిటళ్లు, డాక్టర్లు లేరు కదా. లేవు. అయినా అవి 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవిస్తాయి. ఎందుకంటే అవి ప్రకృతి ధర్మాన్ని మీరవు. ఆకలి వేసినప్పుడే తింటాయి. దాహం వేసినప్పుడే తాగుతాయి. సరిగ్గా వాటి అంతర్గత జీవశక్తి చెప్పినట్టు వింటాయి. అంటే మన పూర్వీకులు కూడా ఒక రకంగా అలాగే జీవించారు గదా? నిజమే. వాళ్ళు కూడా ప్రకృతితో ఒక ఒప్పందం చేసుకున్నట్టు జీవించారు. శరీరమిచ్చే సంకేతాలను అస్సలు అణిచిపెట్టలేదు. ఆవలింత, తుమ్ము, దగ్గు. ఆపుకోలేని నవ్వు. అవును, ఇవన్నీ శరీరం లోపల ఏదో జరుగుతోందని చెప్పే సంకేతాలు. వీటిని ఆపడమంటే మన ఇంట్లో మోగుతున్న ఫైర్ అలారంను ఆఫ్ చేయడం లాంటిది. లోపల మంటలు వ్యాపిస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా. ఈ అలారముల గురించి మాట్లాడుకుంటే ఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్లు అతిపెద్ద తప్పుడు అలారంలా తయారయ్యాయి. ఈ ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహారాలు, ఇవి మన జీవశక్తి మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? అవి జీవశక్తి మీద నేరుగా దాడి చేస్తాయి. చూడండి, ఆహారాన్ని మనం మరీ ఎక్కువగా వండేశామనుకోండి. వేయించడం, ప్రాసెస్ చేయడం. అవును, అదంతా చేయడం వల్ల అందులో ఉండే ఆ ప్రాణశక్తి అంటాం కదా, అది మొత్తం పోతుంది. అది కేవలం రుచినిచ్చే ఒక పిప్పి మాత్రమే. ఆ. ముఖ్యంగా 4 పదార్థాలను తెల్ల విషాలు అంటారు: ఉప్పు, చక్కెర, నూనె, మైదా. అవును, ఇవి మన శరీరం యొక్క సహజ సమతుల్యతను నాశనం చేసే రసాయనాలుగా పనిచేస్తాయి. అంటే మనం రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నామన్నమాట. కాని చాలాసార్లు ఆకలి లేకపోయినా టైం అయిందని లేదా కళ్లకు నచ్చిందని తినేస్తాం. అప్పుడేం జరుగుతుంది? అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆకలి లేకుండా తినడం అంటే జీర్ణవ్యవస్థ సిద్ధంగా లేనప్పుడు ఆహారం లోపలికి వెళ్లడం. ఆహా. అప్పుడది అక్కడ ఆగిపోయి, పులిసిపోయి, కుళ్ళిపోతుంది. అది మన శరీరాన్ని ఒక చెత్త కుండిలా మారుస్తుంది. ఈ ప్రక్రియలో పుట్టే ఎండోటాక్సిన్స్ అనే విషపదార్థాలు అవి నేరుగా రక్తంలో కలుస్తాయా? అవును, కలిసి మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. ఈ విషాల వల్లే మనకు నీరసం, బద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు మొదలయ్యేది. మరి కూల్ డ్రింక్స్ సంగతేంటి? ముఖ్యంగా యువత దాహం తీర్చుకోవడానికి వీటిపైనే ఆధారపడతారు కదా. అవి తాత్కాలికంగా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి. అది ఒక భ్రమ. వాటిలో పోషకాలు సున్నా. కానీ ఫాస్ఫారిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. అవి మన ఎముకల్లోని కాల్షియంను తినేస్తాయి. అయ్యో. అలాగే మాంసాహారం గురించి కూడా ఒక ముఖ్యమైన విషయముంది. జంతువును వధించే ముందు అది తీవ్రమైన భయం, కోపం, ఆందోళనను అనుభవిస్తోంది. అవును, నిజమే. ఆ సమయంలో దాని శరీరంలో కార్టిసాల్, అడ్రెనలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా ఉత్పత్తి అవుతాయి. మనం ఆ మాంసం తిన్నప్పుడు ఆ రసాయనాలు మన నాడీ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఆహారం గురించి బాగా అర్థమైంది. మరి నిద్ర విషయం? ఎంత మంచి ఆహారం తిన్నా శరీరానికి విశ్రాంతి లేకపోతే అంతా వృథానే కదా. ఖచ్చితంగా. నిద్ర అనేది మన జీవశక్తి తనను తాను రీఛార్జ్ చేసుకునే సమయం. మన శరీరంలో రోజంతా జరిగిన నష్టాన్ని రిపేర్ చేసుకునేది నిద్రలోనే. కానీ ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు మన నిద్రను దొంగిలిస్తున్నాయి. ఆలస్యంగా నిద్రపోవడం. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఉదయం నిద్రలేచినా శరీరం తాజాగా ఉండదు. తలనొప్పి, చిరాకు, కోపం. ఆహా, ఇవన్నీ మొదలవుతాయి. అవును, చాలామంది ఈ సమస్యల నుండి బయటపడటానికి నిద్రమాత్రలు, బీపీ టాబ్లెట్ల మీద ఆధారపడతారు. ఇది ఒక విషవలయం లాంటిది. ఈ నిద్రలేమి వల్ల వచ్చే చిరాకు, కోపం చూస్తుంటే మనసుకి శరీరానికే మధ్యున్న సంబంధం గుర్తొస్తుంది. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు నిజంగా మనకు రోగాలను తెచ్చిపెట్టగలవా? ఇది ఆశ్చర్యమే కాదు, వైద్యశాస్త్రంలో అతిపెద్ద నిజం.
హోమియోపతి వ్యవస్థాపకులు స్పష్టంగా చెప్పారు, మనస్సు యొక్క స్థితే దాదాపు అన్ని దీర్ఘకాలిక రోగాలకు మూల కారణమని. మనసు స్థిత. అవును. మనలో నిరంతరముండే కోపం, అసూయ, ద్వేషం, భయం వంటి ప్రతికూల భావోద్వేగాలు మన శరీరంలో ఒక రకమైన ప్రతికూల రసాయన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఒక నిమిషం. అందరికీ కోపం, విచారం వస్తాయి, కాని అందరూ జబ్బు పడరు కదా. మరిక్కడ తేడా ఎక్కడొస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. తేడా అక్కడే ఉంది. ఒక నెగటివ్ ఎమోషన్ వచ్చి వెళ్ళిపోవడం వేరు, కాని దాన్నే పట్టుకొని నెలల తరబడి, సంవత్సరాల తరబడి మనస్సులో దాచుకోవడం వేరు. ఓ, అంటే దీర్ఘకాలికంగా ఉండటం సమస్య? అవును. ఈ దీర్ఘకాలిక ప్రతికూల శక్తి ఒక రౌడీలాంటిది. అది మన శరీరంలో ఏ అవయవం జన్యుపరంగా బలహీనంగా ఉందో దానిమీద దాడి చేస్తోంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి కాలేయం బలహీనంగా ఉందనుకుందాం. అతనిలో నిరంతరం ఉండే అణిచిపెట్టుకున్న కోపం ఆ కాలేయాన్ని మరింత దెబ్బతీస్తుంది. అంటే మన భావోద్వేగాలు మన బలహీనమైన అవయవాలను లక్ష్యంగా చేసుకుంటాయన్నమాట. సరిగ్గా అదే. ఇది వింటుంటే ఈ రోజుల్లో మనం అనుసరిస్తున్న ఇంకో అలవాటు ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది. తలనొప్పి రాగానే ఒక పెయిన్ కిల్లర్, జ్వరం రాగానే ఒక టాబ్లెట్, ప్రతి లక్షణాన్ని వెంటనే అణచివేయడం. దీన్నే సప్రెషన్ అంటారు గదా. అవును. ఇది ఆధునిక జీవన విధానంలో అతి పెద్ద సమస్య. లక్షణాలనేవి శత్రువులు కావు, అవి మన స్నేహితులు. స్నేహితులా? శరీరం లోపల ఉన్న వైరస్తో పోరాడటానికి జీవశక్తి తన ఉష్ణోగ్రతను పెంచిందని అర్థం. ఆగండి, ఇది కొంచెం భయంగా ఉంది. ఎవరికైనా తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని తగ్గించకపోవడం ప్రమాదం కాదా? దాని మానాన్న దానికి వదిలేమనంటున్నారా? నేనలా అనడం లేదు. జ్వరాన్ని గమనిస్తూ ఉండాలి, కాని దాన్ని శత్రువులా చూడకూడదు. జ్వరం అనేది మన శరీరం తనను తాను బాగుచేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. అది లోపలున్న విషపదార్థాలను కాల్చివేసే ఒక యజ్ఞంలాంటిది. మనం వెంటనే మందులు వేసి ఆ యజ్ఞాన్ని ఆపేస్తున్నాం. అవును. అప్పుడు లోపల శుద్ధి కావలసిన మలినాలు అలాగే ఉండిపోతాయి. వ్యాధి లోపలికి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు చర్మంపై వచ్చిన గజ్జి, తామర వంటి వాటిని ఆయింట్మెంట్లు పూసి అణచివేస్తే దారిని మనం మూసేస్తున్నాం. అవును. అప్పుడు జీవశక్తి ఆ మలినాలను అంతర్గత అవయవాలైన ఊపిరితిత్తులు లేదా గుండెవైపు పంపిస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత అది ఆస్తమాగానో గుండె జబ్బుగానో బయటపడుతుంది. అప్పుడు మనం రెండింటికీ సంబంధం లేదనుకుంటాం, కాని మూలం చర్మాన్ని అణిచివేయడంలోనే ఉంది. ఖచ్చితంగా. ఇవన్నీ వింటుంటే మనం ప్రకృతికి ఎంత దూరంగా, ఎంత కృత్రిమంగా బతుకుతున్నామో అనిపిస్తోంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం, ఏసీ గదులు. సహజ జీవనమంటే ప్రకృతి లయకు అనుగుణంగా జీవించడం. కృత్రిమ జీవనమంటే వీటన్నింటికీ వ్యతిరేకం. ఉదాహరణకు ఫ్రిడ్జ్నే తీసుకుందాం. మనం దాన్ని ఒక అద్భుతమైన పెట్టె అనుకుంటాం, కాని అది ఆహారం యొక్క ప్రాణశక్తిని చంపే ఒక శవాల గదిలాంటిది. ఓ. ఇక ఏసీ గదుల్లో రోజంతా ఉండటం వల్ల శరీరానికి చెమట పట్టదు. చెమట ద్వారా బయటకు పోవాల్సిన మలినాలు లోపలే ఉండిపోతాయి. మరి ఈ పరిస్థితుల్లో ఒక వైద్య విధానంగా హోమియోపతి పాత్ర ఏమిటి? అది కేవలం వ్యాధి వచ్చాట నయం చేయడానికేనా? కాదు. అసలైన వైద్యమంటే వ్యాధి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో నేర్పించడం. హోమియోపతి కూడా ఇదే చెబుతోంది. సరైన జీవన విధానాన్ని అనుసరించడమే ఉత్తమమైన నివారణ. అంటే ప్రివెన్షన్. అవును. జీవశక్తి తన ప్రయత్నంలో విఫలమైనప్పుడు మాత్రమే దానికి సహాయంగా హోమియోపతి మందు అవసరం. మందు అనేది ఒక సహాయకుడు మాత్రమే. అసలు హీరో జీవశక్తే. చివరగా ఇదంతా విన్న తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి మా దైనందిన జీవితంలో చేసుకోగల కొన్ని సులభమైన, ఆచరణీయమైన మార్పులు చెప్పండి. తప్పకుండా. చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలనిస్తాయి. మొదటిది, రోజు తినే ఆహారంలో కనీసం 50% పచ్చి కూరగాయలు, పండ్లు, మొలకలు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వాటిలో ప్రాణశక్తి సజీవంగా ఉంటుంది. అవును. రెండవది, ఆహారాన్ని బాగా నమిలి ద్రవంగా చేసి మింగాలి. జీర్ణమనేది కడుపులో కాదు, నోట్లోనే మొదలవుతుంది. అది నిజం. మనం చాలా గబగబా తినేస్తాం. మూడవది, ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని తాగండి. ఇది శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇది తేలిగ్గానే ఉంది. నాల్గవది, టీ, కాఫీల బదులు తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగండి. చివరిగా, అతి ముఖ్యమైనది,
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం లేదా మంచి సంగీతం వినడం ద్వారా అవును, మీ ఆలోచనలు మీ శరీర కెమిస్ట్రీని నియంత్రించకుండా చూసుకోవటమే ధ్యానం. ఈరోజు చర్చ సారాంశం ఒక్కటే అనిపిస్తోంది. ఆరోగ్యం అనేది మందుల షాపుల్లోనో హాస్పిటల్లోనో దొరికే వస్తువు కాదు. అది మన వంటగదిలో, మన అలవాట్లలో ఉంది. సరిగ్గా చెప్పారు. ముగించే ముందు ఒక చివరి ఆలోచన. మన శరీరం మనతో నిరంతరం సంభాషించే ఒక స్నేహితుడు. ఆకలి, నిద్ర, నొప్పి ఇవన్నీ అది మనకు ఏదో చెప్పడానికి పంపే సందేశాలు. ఆ సందేశాలను మనం వింటున్నామా లేదా అనేది ప్రశ్న. అవును, అసలు మన శరీరం చెప్పే మాటను మనం వింటున్నామా, లేక దాని గొంతు నొక్కేసి మన ఇష్టపడి దాన్ని లాక్కెళ్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.